తమ్ముడు చాలా డీసెంట్‌గా ఉంటాడు. ఎవరితోని ఎక్కువ మాట్లాడడు. అందరితో క్లోజ్‌గానే ఉంటాడు. గొడవలకి అట్లాంటి వెళ్ళే మనిషి అయితే కాదు. సూసైడ్ చేసుకునేంత పిరికోడు కూడా కాదు. ఓకే. ఒకసారి ఆ కన్వర్జేషన్ చూపించే ప్రయత్నం చేయవా? అసలు ఏం జరిగింది? కన్వర్జేషన్ ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి? యెస్, మనము సంజయ్‌కి, జ్ఞానసాయికి మధ్య జరిగినటువంటి సంభాషణ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆదివారం నుంచి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చే ప్రయత్నం చేయని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రధానంగా ఈ ఫోటోను కూడా, ఎందుకంటే జ్ఞానసాయి ఒక ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాడు. సో, తన ఫోటోను సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కొంత అద్భుతంగా తీర్చిదిద్ది తనకు పంపమని కూడా తన ఫొటోస్‌ను సోదరుడు జ్ఞానసాయికి పంపాడు. అయితే నేను వచ్చాక ఫోటో ఎడిట్ చేసి పంపిస్తాను అని కూడా చెప్పాడు. ఆ తర్వాత సంజయ్ ఎక్కడి దాకా వచ్చావు, బస్ ఎక్కడి దాకా వచ్చిందని కూడా తన సోదరుని అడిగిన నేపథ్యంలో లొకేషన్ని కూడా, లైవ్ లొకేషన్ని కూడా సెండ్ చేసే ప్రయత్నం జ్ఞానసాయి చేశాడు తన సోదరు సంజయ్కి. కరెంట్ లొకేషన్ పంపు అంటూ కూడా పెట్టడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇద్దరి మధ్య చాలా కన్వర్జేషన్ జరిగింది. లొకేషన్ కూడా ఎప్పటికప్పుడు ట్రేస్ చేసుకుంటున్నారు, సెండ్ చేసుకుంటున్నారు. బస్ ఎక్కడి దాకా వచ్చింది, ఎంతసేపట్లో రీచ్ అవుతావు ఖమ్మం కంటూ కూడా ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అయితే జరిగింది. మొత్తంగా అక్కడికి సరిగ్గా ఘటనా స్థలానికి వచ్చే లోపు ఒక లైవ్ లొకేషన్ కూడా సంజయ్ సోదరుడు జ్ఞానసాయికి పంపించాడు. ఆ తర్వాతనే ఈ వాయిస్ రికార్డింగ్ అనేది కూడా జ్ఞానసాయికి సోదరుడు సంజయ్ పంపించినటువంటి మనం చూస్తున్నాం. ఆ వాయిస్ రికార్డులో కూడా ఆవేదనతో, ఒక భయాందోళనతో, ఒక టెన్షన్తో జ్ఞానసాయికి వాయిస్ మెసేజ్ సోదరుడు సంజయ్ పంపాడు. తనను ఆపదలో ఉన్నని, తనను కాపాడాలని, తనను కొంతమంది ఆగంతకులు వెంటాడుతున్నాడని, తనను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నాడని, తనతో పాటు ఒక యువతిని కూడా ఉందంటూ కూడా సంజయ్ చెప్తాడు. సంజయ్ని ముద్దుగా సన్నీ అని కూడా పిలుచుకుంటారు. తన సోదరుడు సన్నీ అని కూడా మనం నోట్ చేసుకోవడం చూసాం. సంజయ్కి ఇటీవల యాక్సెంచర్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఇటీవల అతనికి యాక్సెంచర్లో కూడా జాబ్ దొరికినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పండగ పూర్తయిన తర్వాత, పండగ సెలవులు పూర్తయిన తర్వాత వెంటనే అతను జాబ్లో జాయిన్ అవుతాడని చెప్పి కుటుంబ సభ్యులు, అదేవిధంగా సోదరుడు జ్ఞానసాయి కూడా చెప్తున్నారు. ఒకసారిగా సంక్రాంతి పండగ ఆ ఇంట్లో మాత్రం, సంజయ్ ఇంట్లో మాత్రం విషాదాన్ని మిగిల్చి ఉంది. తన స్నేహితులు, సంజయ్ సహచరులంతా కూడా ప్రస్తుతం ఖమ్మం చేరుకుంటున్నారు. అసలు నిన్న మొన్నటి దాకా తమతో ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి, చలాకీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు లేడు అన్న ఒక ఆవేదన వారి సన్నిహితుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులు కావచ్చు, వారి సంజయ్ సన్నిహితులు చెప్తున్నటువంటి వాదన. తామే దాదాపు 50 మంది 60 మంది కలిసి వెళ్ళి ఘటనా ప్రదేశానికి వెళ్ళి వెతికామని, కానీ పోలీసులు చురుగ్గా వ్యవహరించలేదని, ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని వెంటనే ఆచూకీ కోసం కావచ్చు, సంజయ్ ఆచూకీ కోసం కావచ్చు, గాలింపు కోసం కొంత వేగంగా స్పందిస్తే బాగుంటుందనేది ప్రధానంగా సంజయ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంజయ్ మృతదేహం ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్మార్టం సెంటర్లో ఉంచారు. అక్కడ మరికొద్ది సేపట్లో వైద్యుల బృందం సంజయ్ మృతదేహానికి పోస్ట్మార్టం చేయనున్నారు. అయితే ప్రాథమికంగా సంజయ్ శరీరంపై ఎక్కడైనా గాయాలు ఉన్నాయా అనే అంశంపై కూడా అటు పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఈ ఘటనకు ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి కారణాలు కూడా ఆరా తీస్తున్నారు. అయితే స్పష్టంగా 1:30 నుంచి 2 గంటల మధ్య, అంతకు ముందు ఒక 1 గంట నుంచి, మొత్తంగా 1 గంట నుంచి 2 మధ్య, ఆ గంట సమయంలో ఏం జరిగింది అనేది ప్రస్తుతం పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కాల్ డేటా, సిడిఆర్ డేటాను కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఘటన జరిగినటువంటి ప్రదేశం నుంచి ఇతర కాల్స్ ఏమైనా వెళ్ళాయా, ఆ ప్రదేశంలో ఇతర ఎవరైనా సంచరించారా, ఎవరైనా ఆనవాళ్ళు ఉన్నాయనేది కోణంలో మరోవైపు పోలీసులు కూడా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఎన్ఎస్పి కెనాల్లో అంటే సంజయ్ వాయిస్ కాల్ ప్రకారం మరో యువతిని కూడా హత్య చేశారు, తనతో పాటు ఇంకో యువతిని కూడా హత్య చేస్తున్నారు అని చెప్పడం వల్ల అటు ఎన్ఎస్పి కెనాల్లో కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంజయ్ చెప్పిన ఆధారంగా అక్కడ ఇతర మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా పోలీసులు అయితే పరిశీలన జరుపుతున్నారు. ఇప్పటికే 4 బృందాలుగా తాము ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ పోలీసుల వైఫల్యం కారణంగానే తమ సోదరుడు, తమ కుటుంబ సభ్యుడు సంజయ్ ఈరోజు మాకు దక్కకుండా పోయాడని, పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఈరోజు సంజయ్ ప్రాణాలతో ఉండేవాడేమో అన్న ఒక ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ జరిగిన నష్టం అయితే జరిగిపోయింది. సంజయ్ కానరాని లోకాలకైతే వెళ్ళిపోయాడు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ రంగంలో ఒక అత్యుత్తమ ప్రతిభ కనపరిచే సంజయ్ చాలా యాక్టివ్గా ఉంటాడని, చురుగ్గా ఉంటాడని, చదువులోనే కాదు ఇతర అన్ని కార్యకలాపాల్లోనూ సంజయ్ చాలా యాక్టివ్గా ఉంటాడని సోదరుడు జ్ఞానసాయి అయితే చెప్తున్నాడు. సంజయ్ డెత్ మిస్టరీ అయితే ఇంకా వీడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు పోలీసులు ఈ అంశంపై చురుగ్గా
అంటే ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఒకవైపు ఖమ్మం ఏసీపీ కావచ్చు, ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇతర బృందాలతో కలిసి తనిఖీలు అయితే చేపడుతున్నారు, పరిశీలన జరుపుతున్నారు. ఇతర పోలీస్ స్టేషన్లో కూడా ఏదైనా మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే ముందుకు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఘటన జరిగినటువంటి ప్రదేశం చాలా క్రైమ్ జరగడానికి చాలా కీలకమైనటువంటి హాట్స్పాట్గా ఉంటుంది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతాయి. అది ఒక నిజంగా చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండేటువంటి హాట్స్పాట్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎక్కువగా గంజాయి, మద్యం మత్తులో ఘటనలు కావచ్చు, ఇతరత్ర చాలా అసాంఘిక కార్యకలాపాలకు అక్కడ అది అడ్డాగా మారింది. సో అటువంటి హాట్స్పాట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అక్కడ సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేయకపోవడం ప్రస్తుతం ఇటువంటి ఘటనలకు కొంత ఎవిడెన్స్ని సేకరించే ప్రయత్నంలో పోలీసులు విఫలమవడానికి కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పోస్ట్మార్టం తర్వాత ఆ పిఎంఈ రిపోర్ట్లో వచ్చే షార్ట్ రిపోర్ట్ ఆధారంగా కొంత కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర ఎన్ఎస్పీ కెనాల్లో మరొక మృతదేహం లభ్యమైతే మాత్రం ఈ కేసు పూర్తిగా మలుపు తిరగనుంది. ప్రస్తుతం వరకు అయితే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారించారు, సోదరుడు జ్ఞానసాయిని విచారించారు, సంజయ్ స్నేహితులను కూడా విచారించారు. కానీ ఎక్కడ ఎటువంటి క్లూ మాత్రం లభ్యం కావడం లేదు. సీసీ ఫుటేజ్లో మాత్రం ఎక్కడ సస్పీషియస్గా ఆటో సంచరించినట్లు తాము గుర్తించలేకపోయామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కేవలం ఒక ద్విచక్ర వాహనం మాత్రమే సంజయ్ వెళ్ళిన తర్వాత ఒక ద్విచక్ర వాహనం మాత్రమే వెళ్ళినట్లు గుర్తించారు. ఆ తర్వాత సంజయ్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే ప్రస్తుతం పోలీసులు గుర్తించగలిగారు. కానీ సంజయ్ ఏ విధంగా చనిపోయాడు, సంజయ్ ఎన్ఎస్పీ కెనాల్లో సంజయ్ మృతదేహాన్ని గుర్తించిన తర్వాత అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సంజయ్ అంటే ప్రమాదవశాత్తు ఎన్ఎస్పీ కెనాల్లో పడిపోయాడా, లేదంటే కొంతమంది ఆగంతకులు సంజయ్ని హత్య చేసి ఎన్ఎస్పీ కెనాల్లో తోసివేశారా, లేదంటే సంజయ్ తనంతట తానే ఆ ఎన్ఎస్పీ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అంటే సంజయ్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత కూడా 42 గంటల వరకు సంజయ్ ఆచూకీ అంటే లభ్యం కాకపోవడం, ఆ తర్వాత ఎన్ఎస్పీ కెనాల్ తనిఖీల వద్ద సంజయ్ మృతదేహాన్ని గుర్తించడం, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కావచ్చు, సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య జరిగిందా అనే అంశానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించకపోవడం పోలీసులు కూడా కొంత వైఫల్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసుల వైపు నుంచి కూడా ఒక క్లారిటీ మాత్రం రావట్లేదు. అసలు ఈ ఘటనకు జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, ఘటనలో నిజంగా అది హత్య, ఆత్మహత్య, ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయి, ఇతర ఆధారాలు ఏమైనా లభించాయనే అంశంపై పోలీసులు కూడా కొంత మౌనం వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం సన్నిహితులు, సహచరులు, సంజయ్ యొక్క బంధుగణం అంతా కూడా ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్మార్టం సెంటర్కి చేరుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు కూడా ముందస్తుగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరికొన్ని గంటల్లోనే వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ సంజయ్ అయితే పూర్తిగా మృతి చెందడం కావచ్చు, ఆ కుటుంబాన్ని మరింత ఆవేదనకైతే గుర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం పోస్ట్మార్టం నుంచి. కరుణగిరి ప్రాంతానికి చెందిన యువకుడు సంజయ్ కుమార్ మృతికి గల కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ స్థానిక యువత పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై ఆందోళనకు దిగింది. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా మృతుడు సంజయ్ కుమార్ సోదరుడు జ్ఞానసాయి ప్రస్తుతం ఆందోళనలో బైఠాయించారు. ఖచ్చితంగా తన సోదరుడి మృతికి గల వివరాలను వెల్లడించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వార్త కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఒక్కరోజు కానీ అది 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఇంకోటి నిన్న పోలీసులు అయితే ఎలాంటి మాకు సహకరించలే. మేము మా సొంత బాడీలు ఎత్తుకున్నాం. గంట తర్వాత వచ్చి ఫోటోలు దిగారు. ఈ పోలీసులు అర్ధగంట తర్వాత వచ్చి ఫోటోలు దిగారు. చెట్లుండే అని చెప్తే వాళ్ళు గేటోలు చెప్తే మీకు అవసరం లేదని చెప్పారు. మేము సొంత డబ్బులతో మీకు ఏం చేసుకొని మేము తెచ్చుకున్నాం బాడీ. ఓకే చచ్చిపోనుకున్నాం. ఇప్పుడు ఇంకో మాకేదో న్యాయం చేయాలి మీరు. అంటే కేసు దర్యాప్తు దశలో ఉంది, మీరు సహకరించాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఓకే అండి, మీరు పట్టుకున్నారని చెప్పండి, మేము బరాబర్ సహకరిస్తాం. నిన్న ఎక్కడికి అనిపోయింది, మరి దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకు? ఇవాళ మీ ఇది పెడతారు, తర్వాత మర్చిపోతారు. మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు 8 ఏళ్ళు మాకేదో ఒక న్యాయం చేయాలి. మాకు న్యాయం చేసిన దాకా మేము నుంచి కదలం. ఒకటి న్యాయం అయితే చేయాలా. మాకు న్యాయం చేసిన దాకా అయితే మేము కదలం. అది మా ప్రాణాలు పోవడానికి మాకు ఒక లెక్కే కన్నా. మా అంటే చచ్చిపోతాం, అంత మించి మమ్మల్ని ఏం చేస్తారు వీళ్ళు. అది చచ్చిపోతే మాకైతే ఏదో ఒక న్యాయం చేయాలన్నా. నిన్న పోలీసులు మాత్రం మాకు ఎలాంటి సహకరించాలి. మేము చేసుకున్నాం. ఏం చెప్తావు సాయి? మా తమ్ముడు నాకు కావాలి, లేదా చచ్చిపోయేవాళ్ళు నాకు కావాలి. చంపిన వాళ్ళు నమోదు చేసుకోండి. అప్పటిదాకా కదిలించేదే లేదు. మా తమ్ముడిని చంపిన వాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు 4 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏది లేదు. ఇప్పించారు, వాళ్ళు రావాలి, వాళ్ళు నాకు న్యాయం జరగాలి. అదే మా కోరిక. సంజయ్ ఎవరాయి? సంజయ్ ఉన్నారా?
న్యాయం కావాలన్నా. వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తమ సోదరుడు సంజయ్ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఎవరు చంపారో, మా సోదరుని ఎవరు చంపారో ఆ వివరాలను కూడా పోలీసులు బయటికి వెల్లడించాలని యువత అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ కుమార్ సోదరుడు జ్ఞానసాయి కూడా ప్రస్తుతం రహదారిపై బైఠాయించాడు. ప్రస్తుతం జోహార్ సంజయ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. యువత అంతా కూడా చాలా ఆగ్రహావేశంగా వాళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జాతీయ రహదారిని దిగ్బంధించారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన. మీ బండ్లు ఆపుతుంటే మీ లైఫ్ ఖరాబ్ అయితే మీ మాటలో జరిగితే ఒక న్యాయం అన్నట్టు ఉందన్న చిన్నవాడు రేపు మేమేమో మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఎస్ఐ అయితే మమ్మల్ని అయితే బెదిరిస్తున్నారు. రేపు మాకు ఏ కారణమైనా ఈ ఎస్ఐ గారే కారణం. ఇప్పుడు బెదిరిస్తున్నారు మమ్మల్ని. అది దొరకాలి. అమ్మాయిలు కూడా మీ వేతికి పెట్టాలా? అడగండి. అమ్మాయిలు కూడా మీ వేతికి అలా ఏం పీకుతున్నారు? ఇన్వెస్టిగేషన్ అని చెప్పి వాళ్ళు ఒక్కసారి ఎతకలే, ఎక్కడ ఎక్కలేదు. ఎంక్వైరీ హైదరాబాద్ ఊర్లన్నీ తిరిగారు, ఏమి రావలేదు. శవన్లో తెప్పించారు. పోలీసుల భయపెట్టలకు మేము భయపడ ఖచ్చితంగా సంజయ్ మృతికి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు అంతా కూడా ప్రస్తుతం రహదారిపై బైఠాయించారు, ఆందోళన చేస్తున్నారు. సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ప్రస్తుతం మహిళలు, సోదరులు, కుటుంబ సభ్యులంతా కూడా తరలి వచ్చారు. కరుణగిరి ప్రాంత వాసులంతా కూడా ప్రస్తుతం ఆందోళన పాల్గొన్నారు. ప్రస్తుతం వీ వాంట్ జస్టిస్ అంటూ వారు చేసినటువంటి నినాదాలతో ప్రస్తుతం జాతీయ రహదారి మారుమోగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చూస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా పరిస్థితి అదుపు తప్పే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. జోహార్ సంజయ్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సంజయ్ కుమార్ ఎప్పుడు కూడా చలాకీగా ఉండేవాడని, తమతో ఆడుతూ పాడుతూ తిరిగేవాడని చెప్తున్నారు. అటువంటి యువకుడు ఈరోజు లేడు అనే ఒక వార్త తమను తీవ్రంగా కలిచివేస్తుందని ఈరోజు సంజయ్ రేపు మేమంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళతో అమ్మ నువ్వేమైతావు? సంజయ్కి నువ్వేమైతావు? ఏమైందమ్మా? ఏం జరిగింది? ఏం చెప్తావు? ఆ రోజు నైట్ మా అన్నయ్య వాళ్ళే తీసుకొని వెళ్ళారండి. ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నారు, చంపేశారు, నన్ను కూడా చంపేస్తున్నారు అన్నయ్య, నన్ను కూడా చంపేస్తున్నారు అన్నయ్య. వాయిస్ మెసేజ్ పెట్టాడు, లైవ్ లొకేషన్ పెట్టాడు. ఆయన చేసేదంతా చేశాడు. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం మా తప్ప అండి. అక్కడ వాళ్ళు సీసీ కెమెరా గవర్నమెంట్ పెట్టలేదు. మేము అక్కడ ఏం చేసాం? మా అన్నయ్య 3 రోజుల తర్వాత దొరికాడు. 3 రోజులు వాళ్ళు ఏదేదో చెప్పి మమ్మల్ని డైవర్ట్ చేశారు. అదే ఆ ఎట్లా ఎత్తుకొని ఉంటే దొరికేటోడేమో. అప్పుడే వాళ్ళు అక్కడ పడేరు అని మమ్మల్ని డైవర్ట్ చేశారు. అక్కడ బండి ఉంది, అక్కడ చూడండి అంటే ఏమీ లేదు. 4 గంటలు టైం వేస్ట్ చేశారు. సీసీ కెమెరా రావాలన్నారు. ఆ సీసీ కెమెరాలో చూస్తే అక్కడ కూడా ఏమీ దొరకలేదు మాకు. ఇప్పుడు మా అన్నయ్య లాస్ట్ క్షమమై ఏట్లో తెలితే అది కూడా మేమే ఎత్తుకున్నాం. మేమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మాకు ఇవ్వండి అని చెప్పాము. మేమే అన్ని ఎత్తుకొని మేమే చేసుకున్నాం. లాస్ట్ వచ్చి ఫోటో దిగారు వాళ్ళు ఆయన పట్టుకొని ఫోటోలు దిగారు. అదే ఇక్కడెక్కడ సీసీ కెమెరా రోడ్డు మీద పెట్టుంటే లారీలనే తిరుగుతాయి. ఇక్కడ పెట్టినా దొరికేటోడు కదండి. ఎక్కడా పెట్టలేదు సీసీ కెమెరాలు, ఏం లేదు. మా అన్నయ్య లాస్ట్ కి శవమై అక్కడ తేలాడు. 4 రోజుల్లో జాబ్ కి వెళ్ళేవాడండి, బెంగళూరు వెళ్ళేవాడు. 4 రోజుల్లో ఆనందంగా వచ్చాడు. నైట్ చంపేశారు మా అన్నయ్యని. మాకు జస్టిస్ కావాలి, మాకు న్యాయం చేయాలి, అందరు రావాలి. గంజా ఇక్కడ ఎవరు జరుగుతుందో అందరూ ఆపాలి. మొత్తం వరల్డ్ వైడ్ గంజా ఎక్కడ జరుగుతుందో మొత్తం ఆపాలి. మాకు సీసీ కెమెరా, సెక్యూరిటీ అన్ని కావాలి. అంటే మేము ఎవరైతే ఇప్పుడు మాకు జరిగింది అదే ఇలాంటి కావాలి నాన్న. ఒకటి పోలీస్ సెక్యూరిటీ మాకు నైట్ పూట లేదు. ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు రాత్రి 1 గంట 12 వస్తారు. సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరా లేదు. గంజాయి తాగేవాళ్ళు ఎక్కువ అయ్యారు. తర్వాత రౌడీ నా కొడుకులు అందరూ ఎక్కడెక్కడ వద్దు ఆటోలు వచ్చి కొద్దిగా వాళ్ళతో సాగుతున్నారు. కొద్దిగా వాళ్ళు మా కాలనీకి ఎందుకు రావాలి? వాళ్ళు రావడానికి ఇల్లేదు. కాపాడం పోతే వాళ్ళు చంపేస్తారు. దేనికి చంపేస్తారు? చిన్న పిల్లగాళ్ళ కూడా ఒక అమ్మాయిని కాపాడడానికి పోయిన దేనికి కూడా పోలేదు. కానీ మా వాళ్ళు బలవంతం చేసి ఈడ్చుకుంటూ పోయి ఉరుకుంటూ పరిగెత్తించుకుంటూ మరీ చంపారు. దానికి ఎవరు పనులు? ఇప్పుడు మాకు ఇప్పుడు మా వాళ్ళు మాకు తిరిగి తెచ్చారు. ఇప్పుడు దేనికి ఇట్లా ఇదంతా ఏంది? ఒక అమ్మాయిని కాపాడడం పోతుంటే ఇట్లా చంపేస్తారు.
పిల్లోడు పెరుగుతాడు, పెద్దోడు అవుతానే కదా చదివించుకునేది. వీళ్ళు పొట్టలు పెట్టుకుంటారు పిల్లలు. పరిస్టర్ల బిల్డింగ్లలో మొత్తం గంజాయి మొత్తం జరుగుతుంది. ఆడపిల్లలు తీసుకొస్తారు, ఎక్కడెక్కడ వచ్చి ఆ పరిస్టర్ల బిల్డింగ్లల్లే ఉంటారు. మాకు ప్రాణభయం ఉంది, పిల్లల బయటికి పోనిచ్చేటట్టు లేదు, నైట్ నిద్రలు పోవట్లేము. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ పరిస్టర్ల బిల్డింగ్లల్లే గంజాయి అలవాటు ఉంది. అబ్బాయికి ఎలాంటి అలవాటు లేవు, తాగుడు అలవాటు ఉంది. ఆ అమ్మాయిని ఎవరైనా లవ్ చేశాడు, పోలీసులు అందరూ సైడ్ ట్రాక్ పెట్టిస్తున్నారు. ఎవరో అబ్బాయిలు కిడ్నాప్ జరిగితే వాళ్ళని ఫాలో చేస్తుంటే అబ్బాయిని చంపి అందుట్లో పడేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అబ్బాయికి ప్రేమ ఉంది, తాగుడు ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పి సైడ్ ట్రాక్ లేనిపోని అని సృష్టించారు. అబ్బాయికి ఎలాంటి అలవాట్లు లేవు. ఆ అబ్బాయికి 2 నెలలు అవుతుంది బీటెక్ అయిపోయి, ఎలాంటి అలవాట్లు లేవు. ఇక్కడంతా గంజాయి డాన్స్ తాండవిస్తుందండి. పోలీసులు చెప్తున్నారు ఆ ఘటన ప్రదేశంలో గతంలో ఎప్పుడు క్రైమ్ జరగలేదు, ఇదే మొదటిసారి జరిగింది. చాలా సార్లు జరిగిందండి, ఎవరు పట్టించుకోలేదు. ఈ ఏరియాలో రాజగృహాలు అంటే ఒక లోకువ, ఎవరు పట్టించుకోలేదు. అంతే, చాలా సార్లు జరిగింది, పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. ఏది జరగకపోతే ఇప్పుడు జరిగింది, పట్టించుకోరా? అసలు అసలు అమ్మాయిలు ఏరి, 2 ఆటోలో తీసుకెళ్ళి అమ్మాయిలు ఏరి, అమ్మాయిలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాయిలు ఫాలో అవుతుంటే ఒక అబ్బాయిని చంపి పడేయడం ఏంటి? అమ్మాయిలు ఏమైపోయారు? అదొకటి ఉంది సార్, మేము చేసేది ఒక్కటే. మాకు ఆ 10 స్టేర్ల బిల్డింగులు మాకు వద్దు. ఆ బిల్డింగ్ చేయబట్టి మా పిల్లలకి మాకు మొత్తం 10 స్టేర్ల బిల్డింగ్లలో జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ అలానే ఉంటారు, మందు తాగటం లేదండి. అమ్మాయిలకే రక్షణ లేదు. మాకు అమ్మాయిల దాకా ఇప్పుడు అమ్మాయిలకి సేఫ్టీ లేదు. మా సంజయ్ ఫాలో అయిన అమ్మాయిలు ఏరి, మా సంజయ్ ఎవరైతే ఫాలో అయ్యారో అమ్మాయిలు ఏరి. పోనట్లేదండి ఇక్కడ జనాలు పోయింది. మాకు సీసీ కెమెరాలు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఆ అపార్ట్మెంట్ లో ఉంచొద్దని కోరుకుంటున్నాం. కావాలన్నా మాకైతే న్యాయం జరగాలి. అబ్బాయికే సేఫ్టీ లేదు, అమ్మాయిలకి ఎక్కడి నుంచి సేఫ్టీ వస్తుంది? ఎక్కడి నుంచి సేఫ్టీ వస్తుంది? రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చినాడు, ఇప్పుడు రావట్లేదు ఎందుకు? రేవంత్ రెడ్డి దిగి వస్తాడా, పొంగులేటి శ్రీను దిగి వస్తాడా, ఎవరు దిగి వస్తారో తెలీదు. మాకు న్యాయం జరగాలి. మా కాలనీకి సీసీ కెమెరాస్ కావాలి. మాకు ఖచ్చితంగా జస్టిస్ రావాలి. పోలీసులు ఏం చేయలేదు. పోలీసులు ఏం చేశారు? ఏమి చేయలేదు. డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి ఎందుకు పట్టుకోవట్లేదు? డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి ఎందుకు పట్టుకోవట్లేదు? అపార్ట్మెంట్స్ ఎవరికాళ్ళకి అలర్ట్ చేయాలి కదా గవర్నమెంట్ అయినా, ఏమి చేయట్లేదు. మాకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా మాకు న్యాయం రావాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరుణగిరి ప్రాంత వాసులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రదేశంలో కరుణగిరి రాజగృహ కల్ప